అధికార కూటమి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హనీమూన్ టైం ముగిసిందని, ఇక దౌర్జన్యాలు ఆపండి లేకుంటే మూల్యం తప్పదని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో సూర్యనారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెల్లా కృష్ణారెడ్డికి స్థానిక బీజేపీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల ఫోన్ చేసి గతంలో కృష్ణారెడ్డి చేసిన రాజకీయ విమర్శ నిరూపించాలని, ఈ విషయం మాట్లాడుకోవడానికి మీరు ఇటువైపుకి వస్తారా లేక నన్ను అటువైపుకి రమ్మంటారా అని డిమాండ్ చేయడం సరైన చర్య కాదని, పొలిటికల్ గా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు అనేక రాజకీయపరమైన ఆరోపణలు చేస్తూ ఉంటారని, ఆ ఆరోపణలను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు తగదని, ప్రస్తుత శాసనసభ్యుడు తాను ప్రతిపక్ష నాయకుడిగా గత 5 సంవత్సరాలు తనపై అనేక ఆర్థికపరమైన రాజకీయ ఆరోపణలు చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని, మరి వాటన్నిటిని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరూపించగలరా అని, తనపై ఆయన చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే నేను ఏదైతే అవినీతికి పాల్పడ్డానో అని అతను చెప్పిన కోట్ల రూపాయల సొమ్మును రామకృష్ణారెడ్డి నాకు వడ్డీతో తిరిగి ఇచ్చేస్తారని, రామకృష్ణారెడ్డి ఆరోపణల విషయంలో ఒక తీరి, మా పార్టీ అధికార ప్రతినిధి సబ్బెల్లా కృష్ణారెడ్డి ఆరోపణ విషయంలో ఒక తీరి, ఇలా వేరువేరు తీరే ఉండవు కదా అని అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయపెట్టి పార్టీ మారిపించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చూస్తున్నారని, అయితే ఒకరో ఇద్దరు భయపడి పార్టీ మారినంత మాత్రాన ఏం ఇబ్బంది లేదని, నియోజకవర్గం ప్రజలలో వైఎస్ఆర్సీపీపై ఉండే అభిమానం ఏమాత్రం తగ్గదని, అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రేరేపిత రాజకీయాలకు స్వస్తి పలకాలని, లేకుంటే చూస్తూ ఊరుకోమని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలు, కక్ష సాధింపు చర్యలు, దౌర్జన్యాల గురించి వివరించడానికి ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనికి మరి మాతో పాటు జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులైనటువంటి పెట్టుపూడి రాజా గారు, నేను కృష్ణారెడ్డి గారు, మిగతా నాయకులు వెళ్ళి కలిసి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్యాల గురించి ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఈ ఎలక్షన్ ముందు అయితే, ఎలక్షన్ తర్వాత కొత్తలో అయితే ఏదో వాళ్ళు గెలిచిన ఉత్సాహంతో ఏదో చేస్తుంటారులే అన్నట్టుగా ఊరుకోవడం జరిగింది. కానీ రాను రాను వాళ్ళ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఈ రోజున చూస్తుంటే మరి సాక్షాత్తు ఎమ్మెల్యే మా ఏఎంసీ ఎక్స్ చైర్మన్ వంటి సబ్బెల్లా కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వు చేసిన ఆరోపణల గురించి వివరణ ఇవ్వడానికి నువ్వు వస్తావా మా ఇంటికి, లేదంటే మీ ఇంటికి నేను రావడం జరుగుతుందని కూడా మరి అడగడం జరిగింది. అంటే ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తూ, అంటే భయభ్రాంతులు చేసి మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలని చూడడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను ఎన్ని చర్యలు చేసినా, ఎన్ని దుశ్చర్యలు చేసినా, ఎంత దౌర్జన్యాలు చేసినా కూడా ఎవరిని కూడా వాళ్ళు వైపు తిప్పుకోలేరు. తాత్కాలికంగా భయపెట్టి కొంతమందికి కొండవాళ్ళు వేసినా కూడా ప్రజల్లో ఎప్పుడూ కూడా అనపర్తి నియోజకవర్గంలోనేటి, రాష్ట్రంలోనేటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఉన్న అభిమానం ఎక్కడికి కూడా చెక్కు చెదరదని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తెలియజేస్తూ, మరి మీడియా ముఖంగా ఒకటే చెప్తా ఉన్నా ఎమ్మెల్యేకి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక ఈ రోజు నుంచి కూడా మీరు కానీ మీ అనుయాయులు కానీ మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ దౌర్జన్యం చేస్తే సహించేది లేదు. దానికి ప్రజల నుంచే తిరుగుబాటు ఏ రకంగా తీసుకొస్తామన్నది మీరే చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ నా పేరు సబ్బెల్లా కృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ని. 2024 ఎన్నికల అనంతరం ఎవరైతే కూటమి నాయకులు గెలిచారో, అనపర్తిలో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచారో వారు కానీ వారి అనుచరులు కానీ అరాచకాలు, దాడులు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎక్కువైనాయి. గెలిచిన రోజే ఆయన అనుచరులు మా ఇంటిపై దాడి చేయడం, అలాగే మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మరలా మా ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఇంకా ఆయనకి నా మీద ఉన్న కోపం సల్లారక ఆయన ఏం చేశారంటే, గత ఎన్నికల ముందు ఏదైతే మేము రాజకీయ విమర్శలు చేశామో ఆ రాజకీయ విమర్శల మీద నన్ను వివరణ అడిగి తగిన రీతిలో ఆయన ఇంటికి పిలిపించి నన్ను సత్కరించుకుంటానని చెప్పి
బహిరంగంగా రామవరంలో ఒక బహిరంగ సభలో ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన చెప్పిన విధంగానే ఒక రోజున ఆయన నాకు ఫోన్ చేసి, మీరు నా మీద ఆరోపణ చేశారు పురంధరేశ్వర్ గారి విషయంలో, దీని మీద నేను మిమ్మల్ని వివరణ అడుగుతాను, మీరు మా ఇంటికి వస్తారా, మేము మీ ఇంటికి రామా అని చెప్పి ఆయన స్వయంగా నన్ను ఫోన్లో అడగడం జరిగింది. అయితే ఎమ్మెల్యే లాంటి ఒక గౌరవమైన వ్యక్తి మా ఇంటికి వస్తాను అన్నాం, నేను రమ్మంటాం సబబు కాదు కాబట్టి నేనే చెప్పాను, సార్ 2 రోజుల్లో మీ ఇంటికి వస్తానులేండి అని చెప్పి. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయన అనుచరుతో ఫోన్ చేయించి మీరు 2 రోజుల్లో వస్తానన్నారు, రాలేదు, మరలా మీ ఇంటికి మమ్మల్ని రమ్మంటారా, లేకుంటే మీరే వస్తారా, లేకపోతే మా అనుసరులను తీసుకురామా అని చెప్పేసి వాళ్ళ అనుసరులతో ఫోన్ చేయించి, మీరు ఎక్కడున్నారో ఎమ్మెల్యే గారు మిమ్మల్ని తీసుకుని రమ్మంటున్నారు వాళ్ళ ఇంటికి అని చెప్పడం జరిగింది. దీనికి తీసుకురావాల్సిన అవసరం కానీ తీసుకుపోవాల్సిన అవసరం కానీ లేదు, నేనే 2-3 రోజుల్లో వచ్చి దీని మీద వివరణ మాట్లాడతాను, లేదంటే నా థియరీలో నేను దీని మీద వివరణ ఇస్తానని చెప్పడం. అదే విషయాన్ని ఈరోజు అక్కడ జరుగుతున్న ఈ అరాచకాలు కానీ ఇది కానీ ఎస్పీ గారికి మా నాయకుల ద్వారా వచ్చి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను, రాజకీయాల్లో విమర్శలు అనేది చాలా సర్వసాధారణం. అటువంటి విమర్శల్ని ఆయన సాగ్గా చూపించి ఈరోజు కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేయాలని ప్రయత్నించడం అనేది ఆయనకు తగదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు 600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. కేవలం నేను పురంధరేశ్వర్ గారు ఎన్నికల ఫండ్కి ఇచ్చిన 5 కోట్లు మిస్యూజ్ చేశారని చెప్పి అన్నాను తప్ప నేను అంతకు మించి ఆయన మీద ఆరోపణ చేయలే. కాబట్టి ఈ సందర్భంగా మరి నేను ఆయన అడుగుతూ ఉన్నాను, ఆయన ఏ వివరణ కావాలన్నా, మేము వివరణ ఇవ్వాలన్నా, ఆయన మా నుంచి వివరణ పొందాలన్నా మరి గౌరవ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఏదన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎందుకంటే ఆయన ఇంటికి నేను వెళ్ళినా, నా ఇంటికి ఆయన వెళ్ళినా గ్రామంలో శాంతి భద్రతలు తలెత్తుతాయి కాబట్టి అది తలెత్తకుండా ఏదైనా తగిన ఏర్పాటు మీరే చేయండి అని చెప్పడం జరిగింది. నేను అన్న మాటకి మేము ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే మా ఎమ్మెల్యే గారి మీద 600 కోట్ల అవినీతి ఆరోపణ ఆయన చేశాడో అది ఆయన నిరూపించేసి మాకు 600 కోట్లు ఇచ్చేస్తే, మరి పురంధరేశ్వర్ గారు ఆరోపణ మీద మేము చేసిన 5 కోట్లు ఆయన వడ్డీతో తీసుకుని మా డబ్బు మాకు ఇచ్చేస్తే సరిపోద్దని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అరాచక పరిస్థితి నేరుగా ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడానికి ప్రేరేపించే విధంగా అధికార పార్టీ ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలలు ఇదే రకమైన పరిస్థితులు అనుకుంటున్నారు. అప్పుడు కూడా తిరిగి గట్టిగా చెప్తే తప్ప విమర్శించినప్పుడు ఇప్పుడు మళ్ళీ నేరుగా ఏకంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి కాల్ చేయడం, లేదంటే మాట్లాడి ఏదో ఒకటి తీర్చుకోవాలనే స్థాయిలో తీరుస్తారు. అంటే శాంతి భద్రత విఘాతం కలిగిన స్థాయిలో వాళ్ళు వార్నింగ్ ఏం చెప్పారు? రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఇరు వర్గాలుగా, ఇరు పార్టీలుగా చేసుకోవడం అనేది సహజసిద్ధమైంది. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అది బలంగా భావించి ఆరోపణ చేసిన వారిపైన భౌతిక దాడి చేయాలనేటువంటి ప్రయత్నం ఇది ప్రజాస్వామ్యంలో ఎవరు సహించేది కాదు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారిని గడిచినటువంటి 10-15 రోజులుగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, వారి అనుయాయులు ఫోన్ చేసి, మేము మీ ఇంటికి రామా, మీరు మా ఇంటికి వస్తారా చర్చించుకోవడానికి. ఈ చర్చలకి ఇళ్ళే అక్కర్లా, కానీ ఇళ్ళ గ్రామం ఇంటికి వస్తాము అనేటువంటి బెదిరింపు ధోరణి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యంలో సహించరానిటువంటిది. అందుచేత ఇవాళ ఎస్పీ గారికి ఈ ప్రేరేపించి ఏ విధంగా భౌతిక దాడికి పాల్పడాలనేటువంటి లక్ష్యాన్ని వారు చేస్తున్నారు. జరిగినటువంటి ఉదాంతాలన్నీ గడిచిన ఈ ప్రభుత్వం వచ్చిన 10 మాసాల కాలంలో ఆ నియోజకవర్గంలో ఏ విధంగా సోషల్ మీడియా వాళ్ళని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వారు బాధించారు, లేకపోతే భౌతికంగా వారిని హింసించారు. కనీసం వారు వెళ్ళి కంప్లైంట్ చేయడానికి కూడా, పోలీసుకి కంప్లైంట్ చేయడానికి కూడా భయపడేటట్టుగా వారిని బెదిరించి హింసాత్మకంగా పరిపాలిస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఎస్పీ గారికి వివరించడం జరిగింది. అంటే శాంతి భద్రతల రక్షణ అనేటువంటిది పోలీస్ శాఖ ప్రధానమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతని వారు సక్రమంగా నిర్వహిస్తానని ఎస్పీ గారు మాకు మాట ఇచ్చారు. ఇక్కడ మనం అందరం కూడా ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలకు సేవ చేద్దాం. ఒకరినొకరు బాధించుకోవడం, హింసించుకోవడం ప్రజలకు కలిసి వచ్చేది కాదు. అది ఈ అశాంతిని సృష్టించి లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావడం వల్ల ప్రజలు నష్టపోతారు. అంటే బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధి
మరింత బాధ్యతతో నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడమే మంచిదనేటువంటిది నా తాలూకు ఆలోచన. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హింసించడమే మా లక్ష్యం అనుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అదే ప్రతిస్పందన లభిస్తుంది. ఆ విషయాన్ని ఎస్పీ గారి దృష్టిలో పెట్టాం. ప్రొటెక్షన్ను లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మీరు సమగ్రమైనటువంటి మీ ఏజెన్సీతో విచారణ చేయించండి. చేయించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఎవరైతే లాని వైలేట్ చేసే పరిస్థితులు ఉన్నాయో వారిపైన ఏ రకంగా చట్టపరమైన చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించమని చెప్పారు. నాకేటప్పుడు ఇలాగంటే మొదటి 3-4 నెలల్లో దారుణాలు చాలా జరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఇష్యూస్ చోటు చేసుకున్నాయి. అప్పుడు కూడా దేవస్థానం చదివించడం, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. అనపర్తి నియోజకవర్గం మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంతసేపు కూడా కక్ష సాధింపు అరాచకం ఇదే ఆయన ప్రవృత్తి. ముఖ్యంగా అపోజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదిరించి బెదిరించి లాక్కోవడం, ఒకవేళ వాళ్ళు కానీ ఆ బెదిరింపులు కానీ లొంగకపోతే భౌతికంగా దాడులు చేసి వాళ్ళని హింసించడం అదే ఆయన ధ్యేయం. మరి ఇందులో భాగంగానే మరి కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ టైంలో చేసిన ఆరోపణకి ఈ రోజున ఆయన ఫోన్ చేసి మీ ఇంటికి నువ్వు వస్తావా, మా ఇంటికి నువ్వు వస్తావా, లేదంటే మీ ఇంటికి నన్ను రమ్మంటావా అని ఆయన స్వయంగా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆ రకంగా మాట్లాడేటంటే వాళ్ళ ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉందా అన్నది మీరే ఆలోచించండి. అంతేకాకుండా ఆయన వందలాది కోట్లు నేను అవినీతి చేశానని గతంలో ఆరోపించారు. మేము సిద్ధంగా ఉన్నాం, నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే నువ్వు ఏమైతే మరి ఆరోపణ చేసావో ఆ అమౌంట్ మాకు ఇయ్యి. నీ మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కృష్ణారెడ్డి గారు కానీ నిరూపించకపోతే వడ్డీతో సహా ఇస్తాడు, అది గుర్తించుకో. అంతేగాని లేనిపోని అవాకులు చవాకులు మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన కూడా దాడులు చేస్తే మాత్రం సహించేది లేదు. మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏ స్థాయిలో ఉందా అన్నది మీరు చూసుకోండి. ముందు ప్రజలకి ఏ రంగం మేలు చేయాలన్నది ఆలోచించండి. ఈ రోజున ప్రజలు ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే మిమ్మల్ని తమ్మి కొట్టే విధంగా ప్రజలు ఉన్నారన్నది మాత్రం అర్థం చేసుకోండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. క్షేత్రస్థాయిలో మీకు ఏదైతే ఎమ్మెల్యే ఈ రకం బెదిరింపు కాల్స్ కావడం ఇలా ప్రేరేపించడం జరుగుతుంది కదా, లోకల్గా ఉండే అధికారులు కానీ కంప్లైంట్ చేశారు. అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎమ్మెల్యే నేరుగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తను టార్గెట్ చేసుకోవడం అనుకున్నాను. ఇందాక పెద్దలు వేణుగారు చెప్పినట్లు అనపర్తి నియోజకవర్గంలో ఒక ప్రేరేపిత రాజకీయానికి తెరదీశారు. ఇంతవరకు కింద స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వారిపైన కూడా దాడులు చేయడం, తర్వాత వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడి అంటే వీళ్ళ దాడులకు భయపడి ఎవరూ స్పందించకపోవడంతో దీన్ని అదునుగా తీసుకుని మళ్ళా కొంచెం గ్యాప్ ఇచ్చి మరలా వీళ్ళ ప్రేరేపిత రాజకీయాన్ని ప్రోత్సహించి మమ్మల్ని ప్రేరేపించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఒక ఉద్దేశంతో వారు రాజకీయం చేస్తూ ఉన్నారు అనపర్తి ఎమ్మెల్యే గారు. ఇందులో భాగంగానే ఎన్నికల ముందు నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆ ఆరోపణపై వివరణ ఇమ్మని నాకు స్వయంగా ఎమ్మెల్యే గారే ఫోన్ చేయడం, నువ్వు మా ఇంటికి వస్తావా లేకపోతే నన్ను మీ ఇంటికి రమ్మంటావా అని ఆయన చెప్పి ఫోన్లో అడగడం జరిగింది. సరే, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మన ఇంటికి రావడం ఏంటి, మనం ఆయన ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను సరే 2 రోజుల్లో వచ్చి మీకు వివరణ ఇస్తానని చెప్పడం జరిగింది. తర్వాత అదే ఫోన్ కాల్లో నేను అడిగాను, సార్ పొలిటికల్ విమర్శలకి వివరణ ఏముంటుంది సార్, మీరు మా మీద అనేక ఆరోపణలు చేశారు, మేము మీ మీద చేసాం, వీటికి వివరణ ఉంటే ఎలాగండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, మీరు నిరూపించుకోండి, మేము నిరూపించుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత నేను 2 రోజులు అయిన తర్వాత ఈ లోపల నా మిత్రులు కొంతమందిని నేను అడిగితే, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు వాళ్ళ ఇంటికి దాడికి వెళ్ళావని చెప్పి నీ మీద మళ్ళీ ఒక అక్రమ కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. లేదు, గతంలో మిగతా వాళ్ళమే ఎవరైతే భౌతికంగా హింసించారో అలాగే నిన్ను కూడా భౌతికంగా హింసించే పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నాకు సలహా ఇవ్వడం జరిగింది కొంతమంది పెద్దలు కానీ మిత్రులు కానీ. దాని మీద నేను 2 రోజులు గ్యాప్ తీసుకుంటే మళ్ళా 2వ రోజు నైటు 9 ఆ సమయంలో ఎమ్మెల్యే గారు అనుసరుడు ఒక అతను ఫోన్ చేసి, మేము మీ ఇంటికి వచ్చాం, మీరు ఇంటి దగ్గర లేరు, మీరు ఇంటి దగ్గర ఉంటే ఎమ్మెల్యే గారు తీసుకుని రమ్మన్నారు మిమ్మల్ని, ఏదో విషయం ఉందండి కదా అది మాట్లాడాలి, మీరు ఎక్కడున్నారు చెప్పండి, మీ ఇంటికి వస్తే మీరు లేరు అని చెప్పి రాత్రి 9:30 సమయంలో నాకు ఫోన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు అనుసరుడు. సరే అమ్మా, నేను వేరే పని మీద ఉన్నాను, నేను ఒక 2-3 రోజుల్లో వచ్చి కలుస్తాను, ఈ విషయాన్ని ఎలాగ మాట్లాడాలో అలాగే వివరణ ఇచ్చుకుంటాను.